హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామినేషన్కి స్ట్రాటజీని డీటెయిల్గా చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా మనం ఒక టార్గెట్ మార్క్ని సెట్ చేసుకోవాలి. ఆ టార్గెట్ మార్క్ మనకి ఎక్కడ దొరుకుతుంది? ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ నుండి దొరుకుతుంది. సో ఈసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ నేను అనలైజ్ చేసిన తర్వాత మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సేఫ్ స్కోర్ని నేను డిసైడ్ చేశాను. సో 70 to 75 మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే ఈసారి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ మనం ఈజీగా క్వాలిఫై చేయొచ్చు. సో 70 to 75 మార్క్స్ అనమాట మన టార్గెట్. 100కి 70 మార్క్స్ తెచ్చుకోవడం ఈజీయా? కాదు. సో మనం ఎంత గొప్పగా ప్రిపేర్ అయితే ఈ 70 మార్క్స్ అచీవ్ చేయగలం. డైలీ ఎంతసేపు చదివితే మనకి 70 మార్క్స్ ఈ ఎగ్జామినేషన్లో వస్తాయి? ఇప్పుడు అదే చూద్దాం. నేను ఆస్పిరెంట్స్ని 3 కేటగిరీలో డివైడ్ చేశాను. 1 జనరల్ ఆస్పిరెంట్స్, 2 హౌస్ వైఫ్స్, 3 వర్క్ చేస్తూ చదువుకునే ఆస్పిరెంట్స్ అనమాట. ఫస్ట్ మనం జనరల్ ఆస్పిరెంట్స్ విషయానికి వద్దాం. జనరల్ ఆస్పిరెంట్స్కి టైం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు రోజుకి 5 to 6 అవర్స్ చదవచ్చు. రివిజన్కి ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి సాటర్డే ఏం చేయాలంటే రివిజన్ చేసుకోవాలి. సండే ఒక మాక్ టెస్ట్ రాసి మాక్ టెస్ట్ని అనలైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి హౌస్ వైఫ్స్. వీళ్ళకి కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు 3 to 4 అవర్స్ డైలీ చదవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే సాటర్డే కూడా వీళ్ళు చదవడానికే ట్రై చేయండి. అండ్ సండే వచ్చేసి రివిజన్ చేయాలి. అండ్ మాక్ టెస్ట్ కూడా వీలైతే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ ఆస్పిరెంట్స్. వీళ్ళు ఏం చేయాలంటే రోజుకి 2 to 3 అవర్స్ చదవడానికి ట్రై చేయాలి. సో మార్నింగో లేకపోతే నైటో మీ ఇష్టం అనమాట. సండే వచ్చేసి ఫుల్ ప్లెజ్డ్గా చదవాలి. ఇంకా తప్పదన్నమాట వీళ్ళకి. రివిజన్ కూడా ఏదో ఒక టైంలో చూసుకొని మనం వీలున్నప్పుడు రివిజన్ చేసుకోవాలి. మాక్ టెస్ట్ వీక్లీ కానీ మంత్కి వచ్చేసి ఒక 4-5 రాయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ బేస్డ్ స్ట్రాటజీ చూద్దాం. ఫస్ట్ జనరల్ సైన్స్తో స్టార్ట్ చేద్దాం. జనరల్ సైన్స్లో వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 ఉంటాయి. ఫిజిక్స్ వచ్చేసి 7 to 10 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కెమిస్ట్రీలో 8 to 10 క్వశ్చన్స్ వస్తాయి. బయాలజీలో 6 to 9 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. మనకి క్లియర్గా అర్థమవుతుంది కెమిస్ట్రీ నుండి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత ఫిజిక్స్, ఆ తర్వాత బయాలజీ అనమాట. ఫిజిక్స్లో ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్, ఫోర్స్, వర్క్, పవర్, ఎనర్జీ వీటి నుంచి ఒక 1 మార్క్ కవర్ అవుతుంది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ నుండి 1 మార్క్ రావచ్చు. హీట్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. సౌండ్ నుండి కూడా 1 మార్క్ వస్తుంది. లైట్ అండ్ ఆప్టిక్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేసిన తర్వాత మిగతా టాపిక్స్కి వెళ్ళచ్చు. నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. కెమికల్ రియాక్షన్స్ నుండి, అటామిక్ స్ట్రక్చర్ నుంచి, ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ నుంచి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 మార్క్ కవర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ బయాలజీ. బయాలజీ 2 టాపిక్స్ ఉంటాయి. 1 బాటనీ, 2 జువాలజీ. సో బాటనీ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, కింగ్డమ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ టిష్యూ, సైటాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా కవర్ చేయొచ్చు. ఆర్ఆర్బీలో అప్పుడప్పుడు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి 1 మార్క్ అప్పుడప్పుడు అడుగుతారు. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా చదవాలి. నెక్స్ట్ జువాలజీ. జువాలజీ ఇంపార్టెంట్ బయాలజీలో. ఏంటంటే ఇందులోంచి యానిమల్ కింగ్డమ్, యానిమల్ టిష్యూ, హ్యూమన్ బ్లడ్ గ్రూప్స్, తర్వాత హ్యూమన్ ఆర్గానిజం సిస్టమ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. హ్యూమన్ డిసీజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులోంచి ఒక్కొక్క క్వశ్చన్ కంపల్సరీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ నుంచి 20 మార్క్స్ కవర్ అవుతాయి. సో దీంట్లో సిలబస్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ అనమాట. ఎక్కువ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుండి కవర్ అవుతాయి. 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిక్ జీకే తర్వాత 4 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో మనం కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ తర్వాత హిస్టరీ నుండి 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. హిస్టరీలో మనకి మోడ్రన్, మెడివల్ అండ్ ఏన్షియంట్ ఉంటుంది. ఫస్ట్ మోడ్రన్ చదవాలి, ఆ తర్వాత మెడివల్ చదవాలి, ఆ తర్వాత ఏన్షియంట్ చదవచ్చు. హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి గాంధీయన్ ఎరా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత గవర్నర్స్ అండ్ గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్, వాళ్ళు చేసిన రిఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మిడివెల్లో వచ్చేసి మొఘల్స్, మరాఠాస్, తర్వాత ఢిల్లీ సుల్తనేట్ చాలా ఇంపార్టెంట్. ఏన్షియంట్లో వచ్చేసి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, ఆ తర్వాత మగధ ఎంపైర్ ఇంపార్టెంట్ అనమాట. పాలిటీ చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీసు, సిటిజన్షిప్, ఆ తర్వాత
పార్లమెంట్లో ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లోక్సభ, రాజ్యసభ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఆ తర్వాత ఆర్టికల్స్, తర్వాత ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అనమాట. అది చదివితే చాలు పాలిటీలో. ఎకానమీలో మొత్తం బేసిక్స్ చదవండి. బేసిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో బేసిక్గా పైన చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి జియోగ్రఫీలో వచ్చేసి సోలార్ సిస్టమ్ బేసిక్స్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జియోగ్రఫీలో మౌంటైన్స్, లేక్స్, రివర్స్, ఆ తర్వాత బౌండరీస్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ అఫైర్స్ వచ్చేసి లాస్ట్ 6 months ఇవి చదువుకుంటే సరిపోతుంది. అది కూడా ఎగ్జామ్కి ముందు ఒక 1 month ఆర్ 1.5 month ముందు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ 2 parts. ఒకటి అర్థమెటిక్, 2 అడ్వాన్స్ మ్యాథ్స్లో వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అర్థమెటిక్. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ బాడ్ మ్యాథ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూటు ఇవన్నీ బేసిక్స్. సో ముందు ఇవి బేసిక్స్ మీరు బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. బాగా స్ట్రాంగ్ చేసుకుంటే మీకు మ్యాథ్స్ బాగా ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ నుండి 1 or 2 questions వస్తాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుండి 1 or 2 questions వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ నుండి 1 or 2 questions వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1 or 2 questions ఈజీగా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ మ్యాథ్స్. ఆల్జీబ్రా నుంచి 2 to 3 questions వస్తాయి. ట్రిగ్నామెట్రీ నుండి కూడా అంతే 2 to 3 questions. జామెట్రీ 3 to 4 questions. అండ్ జామెట్రీ అండ్ మెన్సురేషన్ కలిపేసి తర్వాత స్టాటిస్టిక్స్ నుండి 1 question వస్తుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 to 4 questions వస్తాయి అనమాట. డేటా ఇంటర్ప్రిటేషన్లో యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ వచ్చుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీగా అర్థమవుతుంది అండ్ మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ రీజనింగ్ అందరికన్నా ఈజీ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రీజనింగ్ నుండి 30 marks కవర్ అవుతాయి. అందరికన్నా ఎక్కువ వెయిటేజ్ అనమాట. సిలబస్ వచ్చేసి అనాలజీ, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, బ్లడ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, డేటా సఫిషియన్సీ ఈ అన్నిటి నుంచి 1 or 2 questions కవర్ అవుతాయి అన్నమాట. సిలాజిజమ్స్ నుండి 2 to 3 questions వస్తాయి. స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నుంచి 1 or 2 questions వస్తాయి అన్నమాట. రీజనింగ్ అనేది చాలా ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. రీజనింగ్లో 30 to 30 తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్ ఎలా రాయాలో చూద్దాం. సో మాక్ టెస్ట్ నాకు తెలిసి స్ట్రాటజీ ఏంటంటే జనరల్ సైన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్ ఈ ఆర్డర్లో అటెంప్ట్ చేయండి సబ్జెక్ట్స్. ఎందుకంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ థియరీస్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి 25 minutesలో సాల్వ్ చేయొచ్చు. ఆ తర్వాత రిమైనింగ్ టైం అంతా రీజనింగ్కి, మ్యాథమెటిక్స్కి పెట్టుకుంటే మనకి ఈజీగా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మాక్ టెస్ట్ నా సజెషన్ ప్రకారం ఇలా సాల్వ్ చేయండి, మనకి ఈజీగా ఉంటుంది, టైం కలిసి వస్తుంది అనమాట. లాస్ట్లో ఆస్పిరెంట్స్కి చిన్న సజెషన్స్ ఏంటంటే డైలీ టైం టేబుల్ ఒకటి మెయింటైన్ చేసి ఆ టైం టేబుల్ని అచీవ్ చేయడానికి ట్రై చేయండి. హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది రివిజన్కి పనికి వస్తుంది. మనం కన్సిస్టెన్సీతో చదవాలి. ఎంత కన్సిస్టెన్సీతో చదివితే మనం ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అంత బాగా క్లిక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.